అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆవేదనలో ఉన్న కారు పార్టీలో మరో కలవరం రేగుతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్న పార్టీ క్యాడర్ ఇప్పుడు ఎదురు తిరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు అధిష్టానం నిర్వహిస్తున్నది. ఈ సమావేశాల్లో రాష్ట్ర నాయకత్వంపై జిల్లా లీడర్లు, క్యాడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా అవి ఆశించని ఫలితాలు ఇవ్వడం లేదు. కేసీఆర్కు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్లుగా ఆడింది ఆటగా ఉన్నా ఇప్పుడు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నది. జిల్లా నియోజకవర్గాల స్థాయిలో లీడర్లు, క్యాడర్ మధ్య భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, ఘర్షణలు ఉన్నాయంటూ చాలా కాలంగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని ఇప్పుడు ఎన్నికల సమయంలో కేడర్ను పిలిపించుకొని మీటింగ్ పెట్టడంపై సంతృప్తిగా లేరు. అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ నేరుగా క్యాడర్తో రివ్యూ చేయలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నా ఆయనను శ్రేణులు అంగీకరించడం లేదు. విభేదాలను పరిష్కరించాల్సిందిగా గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోతే పార్టీ ఎలా బతుకుతుందని ముఖం మీదనే నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమావేశంలోనే కేడర్ అభిప్రాయాలకు విలువనిచ్చి పరిష్కారానికి తగిన చొరవ తీసుకొని ఉంటే గెలిచి ఉండేవారమని ఇప్పుడు కూడా కేటీఆర్ ధోరణి అదే తీరులో ఉండటంతో లోక్సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఓడించారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు మాజీలు మొరపెట్టుకున్నారు. ఇక తాజా సమావేశాల్లో కేడర్ లేవనెత్తుతున్న అంశాలకు తగిన పరిష్కారం చూపడం కంటే కాంగ్రెస్ను విమర్శించడంపైనే కేటీఆర్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని మీటింగుల్లో పాల్గొన్న లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడంపై శ్రద్ధ చూపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.